హాయ్ అండి. మా పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నేను ఈరోజు సండే కదా, సండే స్పెషల్ నేనైతే గోంగూర మటన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్, ఇంకా కరివేపాకు, గోంగూర మొత్తం ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. అవైతే బౌల్లో పెట్టేసి కళాయిలో వేసేసాను. చూడండి మగ్గుతున్నాయి. ఇది బాగానే. మీలో ఎంతమంది గోంగూర మటన్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. కొంతమంది అయితే కుక్కర్లో పెట్టి వండుతారు. నాకు అలా ఇష్టం ఉండదు. నేను ఇలాగే వండుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా వండుకుంటారు. నాకైతే ఇలా వండుకోవడం ఇష్టం. కొంతమందికి మటన్ అనేది సరిగ్గా ఉడకదేమో అన్న భయం. నాకైతే అలాంటిది ఏముండదు. ఎందుకంటే నేను వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మటన్ అనేది నాకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, నాకు 200 రూపాయలకి మటన్ ఎంత పెట్టారో చూడండి. ఎంతో తీసుకురాలేదు. 200 రూపీస్ అంట. అందులో చూస్తే ఎంతో లేదు. ఆ పైన నేను కూడా మటన్ ఎక్కువ తినండి. ఇంకైతే ఇందులో యాడ్ చేసేసాను కదా, చూడండి. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. అల్లం దంచుకుని పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇది మగ్గేలోపు చూడండి, ఫైనల్గా అయితే అల్లం చూడండి, ఇది బాగా ఆయిల్ అనేది బాగా పైకి రిలీజ్ అయింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒకసారి కలుపుకుంటాను. ఫస్ట్ టైం నేను ఇది వండడం కాదండి, ఇది సెకండ్ టైం అండి నేను వండడం. ఫస్ట్ టైం వండినప్పుడు మాడిపోయింది నాకు గోంగూర మటన్ కర్రీ. అప్పటి నుంచి భయం వండాలంటే. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి తగ్గంత వేసుకుంటే సరిపోద్దండి కారం. ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. తిని బట్టి ఉంటుంది కారం. మేమైతే ఇంట్లో ఎక్కువ కారం తింటాం కాబట్టి మేము ఎక్కువ కారం అనేది తీసుకుంటాం. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఫుల్గా. అదిగో ఇంకా దంచిపెట్టిన అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసేసుకుంటాను. ఒక్కొక్కరు అయితే ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్టు. అలా చేసినా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు. చూడండి, ఫైనల్గా అయితే నా కర్రీ అయితే ఉడుకుతుంది. మీలో ఎంతమంది కుక్కర్లో వండుతారు, లేకపోతే నాకులా వండుతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు వండే కూర నేను ఇలా వండుతున్నాను అని చెప్పేసి మీకు చెప్తున్నాను కదండి, మీరు ఎలా వండుతారనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి. నేను మీరు వండినట్టు కూడా ట్రై చేస్తాను ఒకసారి. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే నా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే పెట్టేవాలి. ఇంకా నా కర్రీ అయితే మీకు ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి.